523వ నామం షడాననాయై నమః. షట్ అంటే 6, ఆనన అంటే ముఖములు కలది, అంటే 6 ముఖములు కలది అని ఈ నామానికి అర్థం. షడానన అంటే 6 ముఖములు కలది అని అర్థం. ఈ చక్రాధిష్టాన దేవతకి 6 ముఖాలు ఉంటాయిట. ఆజ్ఞాచక్ర స్థానం పాలభాగంలో ఉంటుంది కదా. జ్యోతిశాస్త్ర రీత్యా ఇది మేషరాశికి, వృషభ రాశికి సంధిస్థానం. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటాయి. దీన్ని బట్టి మేష వృషభ రాశుల సంధిస్థానంలో కృత్తికా నక్షత్రం ఉంటుందని తేలిగ్గా మనం గ్రహించవచ్చు. కృత్తికలు ఎన్ని? కృత్తికలు 6. చీకటి గల రాత్రిపూట ఆకాశం చూస్తే మీకు వృషభ రాశి ప్రాంతంలో 6 కృత్తికలు కనపడతాయి. ఈ 6 కృత్తికల స్తన్యాన్ని కుమారస్వామి తన 6 ముఖాలతోనూ ఒకేసారి తాగాడు. అందుకే కుమారస్వామిని కార్తికేయుడు అంటారు. ఇదంతా యోగ సంబంధమైన సంకేతాలతో కూడుకున్న కథ అన్నమాట. 6 కృత్తికలను, కుమారస్వామి యొక్క 6 ముఖాలను, ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాతకు ఉండే 6 ముఖాలతోనూ సమన్వయపరుచుకోవాలి మనం. ఈ చక్రాధిష్టాన దేవత నామం సిద్ధమాతలో మాత అనే పదం పైన చెప్పినట్లుగా స్తన్యాన్నిచ్చే తల్లిని కూడా సూచిస్తుంది. గర్భస్థ పిండానికి ఈ చక్ర సంఖ్య 6 సూచించే 6వ మాసం వచ్చేసరికి, విన్నారా, గర్భస్థ పిండానికి ఈ చక్ర సంఖ్య 6ను సూచించే 6వ మాసం వచ్చేసరికి పంచేంద్రియాలతో పాటు మనసు కూడా ఏర్పడుతుంది. పంచేంద్రియాలతో పాటు మనసు కూడా కలిసి మొత్తం 6 ఆననాలుగా ఈ నామంలో మనం సమన్వయింపబడింది. ఆజ్ఞాచక్ర స్థానం మనస్తత్వం కలిగిందని ఇంతకు పూర్వమే చెప్పడం జరిగింది కదా. అందుకనే బాగా వినండి. గర్భంలో శిశువు ఉన్నప్పుడే, 6వ మాసంలో వాడికి మనసు ఏర్పడుతున్నప్పటి నుండి మనం బయట మాట్లాడుకునేటువంటి విషయాలు, బయట జరుగుతున్న సంఘటనలను కూడా ఆకళింపు చేసుకునేటటువంటి శక్తి వస్తుంది. ఏది? శిశువుకి. అందుకే అప్పుడు మంచి మాటలే మాట్లాడుకోవాలి, తల్లి మంచి ఆలోచనలే చేయాలి, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి విషయాలు తల్లికి చెప్పాలి. మనకు తెలుసు కదా, ప్రహ్లాదుడు కథ, అభిమన్యుడు, ఏమిటి ఇవన్నీ ఏమిటి, దేనిని సూచిస్తుంది? గర్భంలో శిశువు ఉన్నప్పుడే ఇవన్నీ కనుక మన పిల్లవాడికి తెలియచేస్తే వాడు ఒక గొప్ప వ్యక్తిగా తయారు కాగలుగుతాడు. దీనిని జిజియామాత ఛత్రపతి శివాజీ విషయంలో ప్రయోగాత్మకంగా చేసింది కాబట్టి ఒక మహావీరుడిని కూడా కనగలిగింది. అర్థమైందా? 524వ నామం మజ్జా సంస్థాయై నమః. మజ్జ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. మజ్జ అనే ధాతువుని ఆశ్రయించి ఉండనిది. మన బోన్స్లో ఉంటుందో చూడు మజ్జ, మనం తినేటప్పుడు అందరూ కొట్టుకుని తింటుంటారు దాన్ని మజాగా. ఎముకలలో ఉండే కొవ్వు పదార్థాన్ని మజ్జ అంటారు. సజీవంగా ఉన్న శరీరం తాలూకు ఎముకల్లోనే, అర్థమైందా, సజీవంగా ఉన్న శరీరం తాలూకు ఎముకల్లోని ఈ మజ్జా ధాతువు ఉంటుంది. అదే చనిపోయిన వాళ్ళ ఎముకల్లో ఇది ఉండదు. మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండున్నది ఈ నామానికి అర్థం. 525వ నామం హంసవతి ముఖ్య శక్తి సమన్వితాయై నమః. 12 అక్షరాల నామం ఇది. హంసవతి అంటే హంసవతితో పాటు, ముఖ్య శక్తి అంటే ముఖ్యమైన శక్తులతో, సమన్విత అంటే కూడి ఉండునది. హంసవతి, క్షమావతి ముఖ్య శక్తులతో కూడి ఉండునది ఈ నామానికి అర్థం. అంటే ఆజ్ఞాచక్రాన్ని సూచించే పద్మం 2 దళాలు కలిగి ఉంటుంది. హ, క్ష అనే 2 అక్షరాల బీజాలు ఈ పద్మం యొక్క 2 దళాల్లో ఉంటాయి. ఈ 2 దళాలలోనూ హ, క్ష అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లైన
హంసవతి, క్షమావతి అనే ముఖ్యమైన ఇద్దరు శక్తి దేవతలు ఉంటారు. ఈ ఆజ్ఞాచక్రం అతి ముఖ్యమైన చక్రం. అంటే ఒక సంస్థలో మేనేజర్ ఆర్ ప్రొపరేటర్గా పనిచేసే వ్యక్తి హోదా ఎటువంటిదో అటువంటి ఆధిపత్యం అన్నమాట ఈ చక్రానికి. చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాతకు ఉంటుంది ఇది. ఈ చక్రం తాలూకు పద్మం యొక్క 2 దళాల యందు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావడానికి సంబంధించిన ఆ కారణం ఏదైతే ఉందో ఆ సంబంధించిన కారణమైన కేంద్రాలు, నియంత్రణ బీజాలు ఉంటాయి. ఈ రెండింటికి సంబంధించిన దేవతలే హంసవతి, క్షమావతి దేవతలు. ఓకేనా? ఈ చక్రం మనస్తత్వానికి సంబంధించింది కాబట్టి మనసుకు శ్వాసకు మధ్య ఉండే అనుసంధానం కూడా ఈ చక్రం వద్ద ఉంటుంది. పెద్ద ప్రమాదం జరిగినప్పుడు, వినండి, పెద్ద ప్రమాదం జరిగినప్పుడు తెలివికి శ్వాసకు మధ్య ఉండే సంధానం అంటే తెలుసు కదా, లింకు. తెలివికి శ్వాసకు మధ్య ఉండే సంధానాన్ని లేకుండా ఈ చక్రదేవత చేస్తుంది. తెలివి ఉంటే ప్రమాదానికి సంబంధించిన షాక్ ఒక్కసారి శ్వాస కూడా ఏమండి ఆ క్షణంలో నాకు ఊపిరి ఆగిపోయిందండి అంటాను చూడు. తెలివి ఉంటే మనలో ప్రమాదానికి సంబంధించిన షాక్ ఒక్కసారి శ్వాస కూడా మనలో ఆగిపోవచ్చు. అందుకని ముందుగా తెలివి పని చేయకుండా శ్వాస మాత్రమే పనిచేసేటట్టుగా చేస్తుంది. దీనివల్ల వ్యక్తికి ఎప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా శ్వాస జరుగుతూనే ఉంటుంది, కానీ తెలివి మాత్రం తప్పుతుంది. వ్యక్తికి కొంతకాలానికి మళ్ళీ తెలివి వస్తుంది, అది అన్కాన్షియస్ అయిపోయాడంటాను చూడాల. ప్రాణాధారమైన శ్వాసకు సంబంధించిన శక్తులు అవ్వడం చేత ఈ శక్తులను నామంలో ముఖ్య శక్తులు అన్నారు. ఆ శక్తులు ఏమిటి? హంసవతి, క్షమావతి. ఈ ముఖ్య శక్తులతో కూడి ఉంటుంది అమ్మవారు. 526వ నామం హరిద్రాన్నైకరసికాయై నమః. హరిద్ర అంటే పచ్చని, అన్న ప్లస్ ఏక అన్నైక అంటే అన్నమందు మాత్రమే, రసిక అంటే ప్రీతి కలది. అంటే పులిహార అంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవతకు హరిద్రాన్నం అంటే ఇష్టం. హరిద్రాన్నం అంటే మరి పచ్చని రంగులోనే ఉంటుందిగా పులిహోర. అన్నప్రాసన అయిన పిల్లలకి ముందుగా పాలు అన్నంతో ప్రారంభిస్తాం, ఇది పాయసంతో. క్రమక్రమంగా నెయ్యన్నం, అలాగే బెల్లం అన్నం, చారన్నం, పెరుగన్నం, పప్పు అన్నం తినిపించడం ప్రారంభించి అటుపైన ఆ తర్వాత కానీ నెమ్మదిగా పులిహోర వంటి పచ్చని అన్నాన్ని తినిపించకూడదని ఈ నామం సూచిస్తోంది. వాడు పెరిగి కొంచెం పెద్దవాడవుతూ ఉన్నప్పుడు ఈ పులిహోర అనేది రుచి చూపిస్తాం. ఈ హరిద్రాన్నం తినే దశకు వచ్చేటప్పటికి పిల్లలకి అన్నం మీద ఆసక్తి పెరుగుతుంది. ఎందుకని? నాలుగుకి పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా, ఉప్పుగా తగులుతుంది కదా. అందుకని అప్పుడు పిల్లవాడికి అన్నం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. అందుకనే వాళ్ళ మీద ఇప్పుడు చూడు, ఇప్పుడు పిల్లలకి ఇటువంటి ఆసక్తులను పెంచడానికి వ్యాపారానికి ఏమిటి, ఈ స్విగ్గీ జొమాటో ఆర్డర్ తెచ్చుకునే వాటి అన్నిటి మీద రకరకాల పౌడర్లు చల్లి ఆ రకంగా ఆసక్తిని పెంచి ఎడిక్ట్ అయ్యేటట్టు చేస్తున్నారు. మన పూర్వీకులు ఏ విధమైనటువంటి ఆహార నియమాలు పెట్టారు మనకి? ఎదుగుతూ ఉన్న కొద్దీ పిల్లవాడికి ఎటువంటి పోషకాహారాన్ని ఇవ్వాలో ఆ క్రమ పద్ధతిలో మనకి చక్కగా ఇచ్చారు. అది కూడా ఇక్కడ మనకి చెప్పబడుతుంది అన్నమాట. అంతకు పూర్వం తిన్న తీపి అన్నాల కంటే ఈ అన్నాన్నే ఎక్కువగా కోరడం జరుగుతుంది. అందుకే ఈ నామంలో హరిద్రాన్న రసిక అని చెప్పకుండా హరిద్రాన్నైక రసిక అని చెప్పారు. పచ్చని అన్నమునందు మిక్కిలి ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం.